వెళ్ళి తిను. ఎక్కువైతే పాడైద్దు. సాయంత్రం దాకా దాచుకుని తినాలి. అలాగే మేడం. ప్లేట్ తీసుకో. ఏంటి చూస్తున్నావు? తినో. మేడం, ఈరోజు ఏం పండుగ? ఏమి లేదే, ఎందుకు? ప్రసాదం పెడితేను. ప్రసాదమా? ఏం కాదా? ఊకా అంకుల్, ఇది ప్రసాదమే కదా అన్నట్టు టేస్ట్ వస్తున్నది. టిఫిన్ ఆడబడుతుంది అంకుల్. ఇదే టిఫిన్. టిఫిన్ ఏంటి మళ్ళీ? అరే ఆంటీ మస్తు జోకులేస్తుంది. జోకేంటే? నేను నిజమే చెప్పాను, ఇదే టిఫిన్. గుడిలో కూడా ఇంతకన్నా ఎక్కువ ప్రసాదం పెడతారు. మీరేంటండి పిడికెడు పెట్టి టిఫిన్ అంటున్నారు? పిరికెడైనా దొరికింది, సంతోషించు. నిన్నైతే ఇది కూడా లేదు. పో, వెళ్ళి తిను. పోవే. నువ్వు తీసుకో. వెళ్ళు. అరే అయిపోయిందిరా, మధ్యాహ్నం తిందులే. వెళ్ళి నీళ్ళు తాగు. వెళ్ళు. వాడు తల్లి చెల్లి కాదే, బుల్లు, రెడ్ బుల్లు. నోర్మల్ అవులేగా. కిచెన్ లా గిన్నె నిండు టిఫిన్ చూసినా. గది తెచ్చిపెట్రా, లేదంటే సంపుతా బిడ్డ. ఏమే నా ముగ్గునే తిడతావే? నిన్ను రాజ్యం రాజ్యం ఓసేయ్, నిన్నేం చేస్తారో చూడు. రాజ్యం రాజ్యం లే రాజ్యం. పోలీస్ పోలీస్. నా పిల్లల్ని కొట్టేసింది, నా పిల్లల్ని చంపేసింది. ఏయ్, ఎందుకే లేచారు? ఏంటా చూపు? చూసించాలు, నోరు మూసుకుని తినండి. ఇదంతా నా ఊహనా? లాభం లేదు, ఎట్లన్నా వీళ్ళందరి కడుపు నిండా టిఫిన్ పెట్టాలి. మీరు తీసుకుని రండి. జరగవు. నీ తల్లి బొట్టె భజన కొడుక. అందరూ నా మాట వినుండ్రి. పాపం ఈ బాబుకి టిఫిన్ లేదు. అందరూ తలా కొంచెం ఇస్తే వీడి ఆకలి కూడా తీరుతుంది. పెద్ద మనసు చేసుకొని పెట్టుండ్రి. అయ్యయ్యో, గీత ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో అర్థం కావట్లేదే. ఎండకి కళ్ళు తిరుగుతున్న అత్తయ్య గారు. ఎండకి కళ్ళు కూడా ఉంటాయా తిరగడానికి? అది కళ్ళు తిరుగుతున్నాయన్నది దానికి. మరిందాక ఎండకి తిరుగుతున్నాయని అనింది. అత్తయ్య గారు మిమ్మల్ని అక్క పిలుస్తుంది. నన్ను విసిగించారంటే మెత్తగా దంచి మసాలా కారం పెట్టేస్తాను. ఆ పని చేయండి అత్తయ్య గారు, వేపుకొని తినేస్తాం. దేన్నే? మీరు దేని కారం పెడితే దాన్ని. అయ్యో ఎతవ జన్మ. అటువైపు వెళ్ళి చూడండి, గీత కనిపిస్తుందేమో. వెళ్ళండి. మేము వెళ్తే మీరేం చేస్తారు? నీడలో ఎంజాయ్ చేస్తారా? నోరు మూసుకొని అట్టెళ్ళి వెతకండి. చంపేస్తాను, చెప్తాను. ఆస్తి లేకపోయేటప్పటికి వీళ్ళకు కూడా లోకువైపోయాను. అమ్మ గీత, అయ్యో గీత. అది సార్ విషయం. మా బావమరిది తన కూతురు పేరు మీద ఇల్లు రాసేస్తాడు కాబట్టి వాళ్ళ అమ్మ కానీ అన్నలు కానీ ఎవరూ రారు. సో ఈ బిల్డింగ్ మాదే. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు చూపించాను. సాధ్యమైనంత త్వరగా ఈ బిల్డింగ్ అమ్మేస్తాం సార్.
కాబట్టి మీరు వేరే ఇల్లు చూసుకోవడం మంచిది. అంత అర్జెంటుగా ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అన్నీ చెప్పుకోలేం కదా సార్, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి. అప్పటికప్పుడు చెప్తే మీకు ఇబ్బంది అవుతుందని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే సార్, ఈ వారంలోపే ఖాళీ చేసేస్తాం. థ్యాంక్ యూ సార్, వస్తానండి. షబ్బబ్బబ్బబ్బబ్బా. అక్క ఇక్కడ నీడగా ఉంది, ఇక్కడే ఉందా అక్క? అలాగే. అమ్మా ఏ, పోవే. నిన్నే గీతను వెతకమంటే ఇక్కడేం చేస్తున్నారే? అంటే అది అత్తయ్య గారు కొంచెం చల్లగా ఉంటేను. చెత్త మొహాలారా, గీత కనిపించిందా? లేదు అత్తయ్య గారు. అయ్యో, ఏమీ అర్థం కావట్లేదే. ఒకవైపు చూస్తే వడగాలి. వడగాల అంటే ఎక్కడో వడలు వండుతున్నట్టున్నారు అత్తయ్య గారు, అందుకే వడగాలి వస్తుంది. నాకు మైసూర్ బజ్జీ గాలి కూడా వస్తుంది అక్క. ఏయ్, ఛీ, 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 ఛీ. ఇక్కడ ఇలా సోది పెట్టి కూర్చుంటే మలమల మాడి చేస్తామే. ఎక్కడైనా నీళ్లు తాగుదామే. అత్తయ్య గారు ఒకసారి చూడండి. ఛీ, ఒక్కసారి ఏం కర్మే, నీకోసం 2 సార్లు చూస్తాను. ఛీ, అది కాదు, అటు చూడండి. అమ్మో చలివేంద్రం. అమ్మయ్య, పైసా ఖర్చు లేకుండా నీళ్లు తాగచ్చే. పదండి పదండి. షబ్బా. అంకుల్, 3 గ్లాసులు నీళ్ళు ఇవ్వరా? అలాగే. తీసుకో తీసుకో. తీసుకోవే. బాబు దీన్ని ఏమంటారు? సర్వేంద్రం. మరి చల్లగా లేదేంటి? మోహన్ చూడు మోహన్. హలో, వస్తున్నాను రా. ఆ అబ్బాయి వెళ్ళిపోతున్నాడే. ఈ మంచినీళ్ళు అమ్మేద్దామా? ఊరుకోండి అత్తయ్య గారు, ఈ నీళ్ళు ఎవరు కొంటారు? బటర్ మిల్క్ అది చల్ల చల్లని మజ్జిగ, చల్ల చల్లని మజ్జిగ. అక్కడ వస్తున్నాడే. నాకు కూడా కావాలి అత్తయ్య గారు. ఇదిగో బటర్ మిల్క్ బాబు. వస్తున్నానమ్మా. మజ్జిగే మజ్జిగ. చెప్పండమ్మా. బటర్ మిల్క్ అంటే బటర్ కలిపిన మిల్క్ అనే కదా? నీ బొంద, మిల్క్ కలిపిన బటర్ అని. ఏ ఒసే చాలే, బటర్ మిల్క్ అంటే మజ్జిగ అని. బాబు ప్యాకెట్ ఎంత? 10 రూపాయలమ్మా. అంతేనా? ఇంతకీ ప్యాకెట్లో బటర్ మిల్క్ ఉంటుందా? ఉంటుంది మేడం. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి కుండలో పిండి చూపించు. అలాగే మేడం. అమ్మో, కరెక్టేనే, మజ్జిగే ఉంది. బాబు, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. మరి నా డబ్బులు? ఏ డబ్బులు? మజ్జిగిచ్చాను కదమ్మా. ఇచ్చింది కుండ కదా, దాన్ని అడుగు. అమ్మో, మోసం దగా కుట్రా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. అరిచింది చల్ల వేళ.